ఈరోజు నిన్ను బాధ పెట్టుండొచ్చు మీనాక్షి, కానీ జీవితాంతం మనిద్దరం సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను నీకు చెప్పకుండా వెళ్లాల్సొచ్చింది. దానికి కారణం చెప్తే పంపరన్న ఉద్దేశమే తప్ప మరొకటి లేదు. మన పెళ్లి చాలా హడావిడిగా అయిపోయింది. అందువల్ల నేను నీకు ఏమీ కొనిపలేకపోయాను. కనీసం మన ఫస్ట్ నైట్కైనా ఒకరోజు టైం ఉంటుందనుకున్నాను, కానీ ఈరోజే అరేంజ్ చేశారు. నా భార్యకి మా అమ్మ దాచిపెట్టిన పట్టుచీర గిఫ్ట్గా ఇవ్వాలని. నా కోరిక, అందుకే ఇలా వెళ్లాల్సొచ్చింది. తీసుకో. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు. నా ఎదురుగానే మీనాక్షికి చీర గిఫ్ట్ ఇస్తున్నాడు. కార్తీక్ అదుపు తప్పకముందే నా కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఈ చీర మా అమ్మ ఆశీర్వాదంగా భావించి మన ఫస్ట్ నైట్కి కట్టుకో మీనాక్షి. ఈరోజు ఇలా జరిగినందుకు ఐఎమ్ వెరీ సారీ. మీరు నాకు సారీ చెప్పడం ఏంటండి? భర్త చేతుల మీదుగా అత్తగారి చీర బహుమతిగా అందుకున్న దానికన్నా సంతోషం ఆడదానికి పెళ్లి రోజున ఇంకే ఉంటుంది. నన్ను క్షమించు కార్తీక్. నువ్వెందుకు వెళ్ళావో తెలుసుకోకుండా ఆవేశంగా నీ మంచి ఎత్తాను. అది నా మీద కోపం కాదు, మీ చెల్లెల మీద ప్రేమ. నేను అర్థం చేసుకోగలను. వయసులో చిన్నదాన్నైనా ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి బావగారు. పెళ్లి కాగానే కొత్త జంటకి సత్యనారాయణ వ్రతం జరిపిస్తే మంచిది. రేపే వీళ్ళతో వ్రతం చేయిస్తే ఇలాంటి చిన్న చిన్న అనర్థాలు తొలగిపోతాయి. సరేనమ్మా. రోషిని, పొద్దున్నే పంతులు గారిని పిలిపించి వ్రతం ఏర్పాట్లు చూడు. పర్ఫ్యూమ్ కొట్టుకుంటే తప్ప దీని పక్కన పడుకోలేను. కర్మ. ఛ! వదినా, ఏంటది? లండన్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్ మీనాక్షి. ఇది కొట్టుకోకపోతే నాకు నిద్ర పట్టదు.
నీతో అర్జెంటుగా మాట్లాడాలి, బయటికి రా. హూ. మీ నాన్న వల్ల మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే నువ్వు ఏం చెప్పినా విన్నట్టుగానే నటించాలి. వస్తా, త్వరలోనే నీ సరదా తీరుస్తా. ఏంటి ఈ టైంలో రమ్మన్నావు? నిజం చెప్పు కార్తిక్, మనం అనుకున్న ప్లాన్ ప్రకారమే మీనాక్షిని పెళ్లి చేసుకున్నావా? ఇష్టంగా కాపురం చేయడానికి పెళ్లి చేసుకున్నావా? నేనేంటో తెలిసి కూడా నన్నే అనుమానిస్తున్నావా? నీ యాక్టింగ్ కళ్ళు లేని మీనాక్షి దగ్గర చెయ్యి, నా దగ్గర కాదు. నా అసలు నటన మీ నాన్నని నాశనం చేయడానికి. నేనాడుతున్న చదరంగంలో పాపం అనవసరంగా మీనాక్షిని పావుని చేశా. కానీ ఫైనల్గా నేనే గెలుస్తాను. నాకు దొరికిపోయేసరికి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు రోషిని? నేనేం తప్పు చేశానని తప్పించుకోవాలి? వదినా, వదినా, వదినా. మరి మీనాక్షి మీద నీకెటువంటి ఇష్టం లేనప్పుడు చీర తీసుకొనొచ్చి గిఫ్ట్గా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అబ్బా, అదా నీ ప్రాబ్లం. భలే దానివి రోషిని. ఆ చీర నీకోసమే తీసుకొచ్చాను. ఎవరు చూడకుండా నీకిద్దామనుకున్నాను. కానీ నేనొచ్చేసరికి అందరూ ఎదురుగా ఉన్నారు. తప్పక మీనాక్షికి ఇవ్వాల్సి వచ్చింది. నువ్వు చెప్పేది నిజమేనా? నీ మీదొట్టు. సరే, నమ్ముతాను. అబద్ధపు ఒట్టు ఎవరి మీద వేస్తే వాళ్ళు చస్తారని పెద్దలు చెప్పారు. అందుకే నీ మీద వేశాను. అవును, మీ అమ్మగారి చీరిస్తున్నానని చెప్పావు. నీకెవరూ లేరు కదా, అంటే నాకు అబద్ధం చెప్పావా? మామూలుగా అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళ తర్వాత పుట్టారంట. కానీ నువ్వు అనుమానాన్ని నరాలను ఎక్కించుకొని పుట్టావు. నీకోసమే ఫస్ట్ నైట్ తప్పించుకోవాలని బయటికి వెళ్ళాను. వాళ్ళని నమ్మటం కోసం సెంటిమెంటల్గా ఒక స్టోరీ. హలో, సరే సార్, ఎల్లుండి తప్పకుండా క్యాబ్ తీసుకుని వస్తాను. అవునవును, అడ్రస్ తెలుసు. లండన్ నుంచి తెప్పించిన పర్ఫ్యూమ్ మీనాక్షి. ఇది కట్టుకోకపోతే నాకు నిద్ర పట్టదు. ఖచ్చితంగా వస్తాను. ఖచ్చితంగా వచ్చేస్తాను సార్. సార్, తర్వాత మాట్లాడతాను. మీనాక్షి, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారండి?
ఆ, ఆహా, అది ఫోన్ వస్తే మాట్లాడుతున్నాను. ఏం ఆలోచిస్తున్నావు మీనాక్షి? ఏం లేదండి. సరే పద వెళ్దాం. మ్. జాగ్రత్త. గుడ్ నైట్ మీనాక్షి. మ్. ఎక్కడికి వెళ్ళావు మీనాక్షి? వదినా, నీకోసమే వెళ్ళాను. నువ్వెక్కడికి వెళ్ళావు? ఆ, నేను వాష్రూమ్కి వెళ్ళాను. సరే. ఏమయ్యా కాశీ, ఇదిగోనండి, మీరు ఏర్పాట్లన్నీ అడిగినవి పూర్తయ్యాయా? అయిపోయినట్టే పంతులు గారు. మీరు పూజ చేయటం ఆలస్యం. మొదలు పెడదామయ్యా. అంతకన్నా ముందు చేయాల్సిన తంతో ఒకటి ఉంది, చెప్తా వినండి. గోధుమ రవ్వ కేసర్ని స్వామివారికి ప్రసాదంగా అమ్మాయి చేతుల మీదుగానే వండాలి. ఆ ప్రసాదాన్ని వ్రతం పూర్తి చేశాక నూతన దంపతులిద్దరూ ఒకరికొకరు తినిపించుకోవాలి. అందువల్ల సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల బంధానికి ఎటువంటి పీడ తగలకుండా, సంసారానికి ఏ అడ్డంకులు రాకుండా ఈ జంట సంతోషంగా పిల్లా పాపలతో సుఖంగా ఉంటారు. వీళ్ళ శోభనానికి కూడా మంచి ముహూర్తం చూడండి పంతులు గారు. ఇప్పుడు ఎలా ఆపాలి? ముహూర్తం నిర్ణయించే ఉంచాను కాశీ. ఈ రోజు రాత్రికే బావుంది. ఇంకో విషయం, అంతకన్నా ముందు సాయంత్రం పూట కొత్త జంటతో బంతులాట, బిందెలో ఉంగరాలు తీసే తంతు జరిపించాలి. సరే పంతులు గారు. అమ్మా మీనాక్షి, నువ్వు వెళ్ళి స్వామివారికి ప్రసాదం తయారు చేసి వస్తే వ్రతం ప్రారంభిద్దాం. అమ్మా మీనాక్షి, పద.
గిన్నివ్వు. వదినా, హరి ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. సర్వే దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం శాసీభూతసమస్తదేవోనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధయో బ్రహ్మేంద్రగంగాధరాం తాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేమౌక్తికానాం. అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. ప్రసాదం తినిపించుకుంటే బంధం బలపడుతుంది. అసలు స్వామివారికి నైవేద్యమే పెట్టకపోతే మనసులు ముడిపడకుండానే విడిపోతాయి. బాబు, ఇద్దరూ కంకణాలు కట్టుకోండి. మీనాక్షి,